పల్లవి టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్ ఏమిటంటే ఇన్వెస్ట్ నౌ అంటే ఇన్వెస్ట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయండి. వెయిట్ చేయొద్దు. డబ్బుని పనిలో పెట్టండి. ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్థికపరమైన జ్ఞానం లేకపోవటం వలన 40, 45, 50 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆర్థికపరమైన అసెట్ లేకపోవటం వలన రిటైర్మెంట్కి కావలసిన సంపద లేకపోవటం వలన వారు 50 నుంచి 80 ఇయర్స్ వరకు 60 నుంచి 85 ఇయర్స్ అంటే జీవితంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే పెన్షన్స్ మీద డిపెండ్ అంటే వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, గవర్నమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే కొంతమంది 50 తర్వాత కూడా అంటే 55 తర్వాత 60 తర్వాత కూడా అప్ టు 80, 85 వరకు కూడా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మనం ఏమంటున్నామంటే ఇన్వెస్ట్ నౌ అంటే వెంటనే స్టార్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 40, 45, 50 ఇయర్స్ వరకు కూడా వచ్చిన డబ్బు రెంట్లు కట్టడం కావచ్చు, అంటే సొంత ఇల్లు లేకపోతే రెంట్లు కట్టడం కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అంటే చాలని జీతంతో ముందుకెళ్తున్నారు. ఇది ఏది కూడా ఆపడానికి లేదు. పిల్లల ఫీజులు కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇంట్లో ఖర్చులు కావచ్చు, ఇవన్నీ ఆపటానికి లేదు. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే రేపు అనేది లేకపోతే ఇఫ్ దెర్ ఈజ్ నో టుమారో మీరు ఈరోజు ఖర్చు చేయొచ్చు. రేపు ఉంది కాబట్టి, భవిష్యత్తు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ నేను సేవింగ్స్ అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. సేవింగ్స్ అంటే రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్ సేవింగ్స్. అది ఎఫ్డి కావచ్చు, ఆర్డి కావచ్చు, బ్యాంక్ సేవింగ్స్ కావచ్చు. సేవింగ్స్లో ఏమవుతుందంటే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మీ డబ్బును తినేస్తుంది కాబట్టి, ధరల పెరుగుదల మీ డబ్బును తినేస్తుంది కాబట్టి సేవర్స్ ఆర్ లూజర్స్. సేవ్ చేస్తే మీరు నష్టపోతారు. సేవింగ్స్ చేయొద్దు, ఇన్వెస్టింగ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. డబ్బును పనిలో పెట్టండి. డబ్బును పనిలో పెట్టడం అంటే ఏమిటి? ఉదాహరణకి లేమ్యాన్కి అర్థం కావడానికి నేను చెప్తున్నాను. సపోజ్ 1,00,000 రూపాయలు మీరు ఎఫ్డి చేశారనుకోండి. నేను ఇక్కడ ఎఫ్డిని ప్రోత్సహించట్లేదు, కానీ డబ్బు పనిలో పెట్టడం ఎలా అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు మీరు ఎఫ్డి వేశారనుకోండి, అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సంవత్సరం తిరిగే వరకు 1,00,000కి 7,000 రూపాయలు మీకు జమ అవుతుంది. అంటే నెలకి 500-600 మీకు జమ అవుతుంది. అంటే మీరు ఇంట్లో పడుకున్నా, మీరు హ్యాపీగా ఉంటే కూడా, మీరు ఏ పని చేయకుండా ఉంటే కూడా మీ డబ్బు మళ్ళీ పిల్లలను పెడుతుంది ఎఫ్డి రూపాయలు. అయితే నేను ఎఫ్డిని డిస్కరేజ్ చేస్తున్నాను. ఎందుకు డిస్కరేజ్ చేస్తుందంటే ఎఫ్డిలో మీకు గ్యారంటీడ్ ఉంటుంది, కానీ పెరుగుదల కొంచెమే. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వరకే, అంటే 5%, 6%, 7%, ఇప్పుడు 7 to 8% వస్తుంది. ఒక్కొక్కసారి మన దేశం ఎకనామికల్గా ముందుకెళ్ళినప్పుడు, దేశ ఎకానమీ పరిస్థితి ముందుకెళ్ళినప్పుడు ఎఫ్డి రేట్లు తగ్గిస్తూ ఉంటారు, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ బూస్ట్ అయినప్పుడు, ధరల పెరుగుదల బాగా ఇన్ఫ్లేషన్ బూస్ట్ అయినప్పుడు డబ్బు సప్లైని తగ్గించడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంటారు. అది మానిటరీ పాలసీలో, ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగం. అయితే గత 30-40 ఏళ్ల క్రితం మనకు దగ్గర ఎఫ్డి రేట్లు 15%, 12% అలా ఉండేవి. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండేది, వడ్డీ రేట్లు ఎక్కువ ఉండేవి. క్రమక్రమంగా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా, డెవలపింగ్ కంట్రీ కాబట్టి, ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ కంట్రీ కాబట్టి వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ముందు ముందు ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు జపాన్, జర్మనీ అలాంటి చోట్ల కేవలం 1%, 2% మాత్రమే వడ్డీ రేట్లు ఉన్నాయి. యుఎస్ఏ లాంటి చోట్ల 4%, 5% అలా ఉన్నాయి. సో మన దగ్గర కూడా ముందు ముందు వడ్డీ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే మనం ఏం చెప్తున్నామంటే డబ్బును పనిలో పెడితే, ఇప్పుడు ఎఫ్డి చేస్తే కూడా 1,00,000 రూపాయలు మీరు ఎఫ్డి చేస్తే
1 ఇయర్ తర్వాత మీకు 7,000 రూపాయలు యాడ్ అవుతుంది. అంటే డబ్బు పనిలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే బ్యాంక్ వాళ్ళు మీ డబ్బుని వేరే వాళ్ళకి లోన్ కింద ఇస్తారు. ఆ లోన్ తీసుకున్న వ్యక్తి మీకోసం పనిచేస్తాడు. అంటే ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఆయన వస్తువులు కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో తీసుకుంటాడు. కానీ అంతిమంగా అతను ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్‌లో కొంత బ్యాంక్ వాళ్ళు ఉంచుకొని కొంత మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, డబ్బును పనిలో పెట్టారు. ఎఫ్‌డి తీసుకుంటే కూడా. ఆర్‌డి తీసుకుంటే కూడా మీరు డబ్బును పనిలో పెట్టారు. అయితే ఇంతకంటే ఎక్కువ వచ్చే ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమున్నాయంటే మనకి రియల్ ఎస్టేట్‌లో మీకు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది రియల్ ఎస్టేట్స్ అంటారు. గోల్డ్‌లో కూడా మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మనకి ఫినాన్షియల్ అసెట్స్ అంటే స్టాక్స్ అండ్ బాండ్స్. స్టాక్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం భారతదేశంలో మన ప్రజలు చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే మన చుట్టూ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో పెద్ద కంపెనీస్, ఆ కంపెనీస్‌లో మనం కన్జ్యూమర్‌గా అంటే ఆ కంపెనీస్ యొక్క వస్తువులు కానీ సర్వీసెస్ కానీ మనం తీసుకుంటాం. కానీ ఆ కంపెనీస్‌లో ఓనర్స్‌గా ఉన్నాం. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే డబ్బుని పనిలో పెట్టాలంటే మీరు కొన్ని కంపెనీస్‌లో భాగస్వాములు అవ్వండి. ఓనర్‌షిప్ తీసుకోండి. పెద్ద కంపెనీస్‌లో అంటే ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది మన దేశంలో. బ్యాంక్స్ లేకుండా దేశ యొక్క అభివృద్ధి ముందుకెళ్ళదు. బ్యాంకులు లోన్ ఇవ్వటం వల్ల ఎకానమీ ముందుకెళ్తుంది. ప్రతి అవసరానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. మనం చేసే మిస్టేక్ ఏమిటంటే మన ప్రజలు చేసే మిస్టేక్ ఏమిటంటే బ్యాంక్స్ నుంచి మనం లోన్లు తీసుకుంటాము, క్రెడిట్ కార్డులు తీసుకుంటాం, హౌసింగ్ లోన్లు తీసుకుంటాం, కార్ లోన్స్ తీసుకుంటాం. కానీ అదే బ్యాంక్స్లో ఓనర్స్గా మారం మనం చేసే మిస్టేక్. అందుకే నేనేమంటున్నానంటే మీ డబ్బు పనిలో పెట్టాలంటే మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలి. అంటే ఎకానమీలో కన్జ్యూమర్ అవ్వాలి. కేవలం ఒక కంపెనీ 2 కంపెనీల్లోనే ఓనర్ అయితే ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సరిగా లేకుండా ఆ కంపెనీకి లాభాలు సరిగా రాకపోతే మీ యొక్క డబ్బు దివాలా తీసే అవకాశం. ఓనర్షిప్లో ఏమిటంటే వస్తే మిక్కిలి లాభం వస్తుంది, లేదా లాభం లేకుండా కొంతకాలం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే నష్టాలు వచ్చి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఓనర్షిప్లో. అంటే రిస్క్ అంటారు దీన్ని. సో మనం ఏమంటున్నామంటే మన ఉద్దేశము పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ధనవంతులుగా మారాలి ఇన్వెస్ట్ చేసి అన్నది నా ఉద్దేశం. కాబట్టి ఒక బ్రాడర్ మార్కెట్లో మీరు ఓనర్ అవ్వండి. కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వండి. బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు. ఇప్పుడు మన పిల్లల్ని కానీ లేదంటే యూత్ కానీ బాగా చదువుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవ్వాలని కోరుకుంటాం. అప్పుడు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మన పిల్లలు ఉండాలని కోరుకుంటాం, లేదంటే మనం అవ్వాలని కోరుకుంటాం. అదే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్షిప్ గురించి కూడా మీరు ఆలోచించండి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు మీరు. అలాగే డాక్టర్స్ మన పిల్లల్ని కానీ మనం కానీ డాక్టర్స్ పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్స్ అవ్వాలి అని కోరుకుంటాం. అదే హాస్పిటల్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. అదే ఫార్మా కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. అదే మన ప్లేన్స్, ఎయిర్పోర్ట్స్ ఓనర్స్ అవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. ఇక్కడ నేనేం చెప్తానంటే బ్రాడర్గా డబ్బుని పనిలో పెట్టాలంటే మీరు బ్రాడర్గా కంపెనీస్లో ఎకానమీలో మీరు ఓనర్స్ అవ్వండి. ఎకానమీలో ఓనర్షిప్ అవుతే ఏమిటంటే ఇప్పుడు చూడండి మన యొక్క ఎకానమీ, మన భారతదేశ ఎకానమీ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఇలా ఉన్నాయి. అయితే మనం దూసుకుపోతున్నాం. ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనము నెక్స్ట్ 25-30 ఇయర్స్లో మనం వికసిత్ భారత్ అంటే మనము ఏం చేస్తున్నామంటే క్రమంగా ఎక్స్పోర్ట్స్ పెంచి ఇంపోర్ట్స్ తగ్గించి, అంటే గోల్డ్ కావచ్చు, ఇంపోర్ట్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కావచ్చు, ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచి మన యొక్క ఫారెక్స్ రిసర్వ్స్ బలపడేలాగా, మన రూపాయి విలువ బలపడేలాగా మనం చర్యలు తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తున్నాం మనం సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లేదంటే ఈవీ ఇండస్ట్రీ, అంటే మనం క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వటం వలన మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి రూపాయి బలహీనపడుతుంది.
షిఫ్టింగ్ మొదలైంది. అంటే ఈవీ ఈ వైపు కావచ్చు, తర్వాత మనము మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద మనం కాన్సంట్రేషన్ చేస్తున్నాం. మన దేశానికి ఉన్న మిక్కిలి అనుకూలత ఏమిటంటే, మన దేశానికి మనం పెద్ద జనాభా గల దేశం. 140 కోట్ల మంది. అంటే కన్జ్యూమింగ్ ఎక్కువ మన దేశంలో. సో, మన దేశం కన్జ్యూమింగ్ ఎక్కువ కాబట్టి, మన దేశం అభివృద్ధి చెందడానికి మిక్కిలి అవకాశం ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్. సో, మనం క్రమక్రమంగా మనం ఏం చేస్తుందంటే పాలసీస్ మారుస్తూ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రపంచ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకుంటున్నాం. అంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ సరళతరంగా ఉండేలాగా యుఏతో కావచ్చు, జర్మనీతో కావచ్చు, జపాన్తో కావచ్చు, ఒమన్తో కావచ్చు, మనము ప్రపంచ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఎఫ్డిఐ పెట్టుబడులు మన దేశంకి రావటం కోసం కావచ్చు. తర్వాత గత కొంతకాలంగా 7-8 నెలల నుంచి ఎఫ్ఐఐలు విపరీతంగా మన దగ్గర స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవటం వల్ల 2 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ పెరగలేదు. మళ్ళీ మనం ఎఫ్ఐఐలు వెళ్ళిపోయారు కాబట్టి మన రూపాయిని బలపడటం కోసం ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ మన యొక్క ఎన్ఆర్ఐలు ఎఫ్సిఎన్ఆర్ ద్వారా డిపాజిట్ చేసేలాగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలమైన చర్యలు. సో 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ నెక్స్ట్ మన మార్కెట్స్ అంటే ఏ స్టాక్స్ లేకపోవడం వాళ్ళు బయటికి వెళ్ళారు. కొరియన్ మార్కెట్స్కి, జర్మనీ, జపాన్ మార్కెట్స్కి అలా వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఓవర్ వాల్యుయేషన్ అయినప్పుడు మళ్ళీ మన వైపు వస్తే మన మార్కెట్స్ బాగా వెళ్తాయి. అంటే ఇక్కడ ఏమిటంటే నేనేం చెప్తున్నా అంటే ఇన్వెస్ట్ నౌ అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫినాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. రియల్ ఎస్టేట్స్కేమో పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఫినాన్షియల్ అసెట్స్లో స్టార్ట్ చేయండి. అది ఎలా చేయవచ్చు అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే మీ సొంతంగా జ్ఞానం ఉంటే ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో స్టాక్ మార్కెట్లో డీసెంట్ పోర్ట్ఫోలియోతో ఒక 10-15 స్టాక్స్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే పెద్ద మొత్తంలో ఒక 50 లక్షలు పెట్టగలిగిన వాళ్ళైతే పిఎంఎస్ ద్వారా మీరు స్టార్ట్ చేయండి. అంటే డబ్బులు పనిలో పెట్టాలంటే మీరు కొన్ని కంపెనీస్లో ఓనర్స్ అవ్వాలన్నది నా ఉద్దేశం. కొన్ని కంపెనీస్లో మీరు ఓనర్స్ అయితే ఏమిటంటే షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఏమిటంటే ఈ ఫినాన్షియల్ అసెట్ ఏమైందంటే మీకు ఒక పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఒక మంచి డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసి ఒక ఆర్థిక అసెట్ మీకు బిల్డ్ అవుతుంది. ఆర్థిక అసెట్ మీకు బిల్డ్ అయిన తర్వాత ఏమైందంటే డబ్బును మీరు పనిలో పెట్టిన తర్వాత ఆ డబ్బు మీకు డబ్బును సమకూర్చి పెడుతూ. సో మనీ నుంచి మళ్ళీ మనీ వచ్చేలాగా మీరు ఇన్వెస్ట్ చేయమని నేను మన యొక్క పల్లవి టీవీ ప్రేక్షకులని కోరుకుంటున్నాను. రిస్క్ను అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా మన దేశ ఎకానమీలో మీరు ఓనర్స్ అయి ముందుకెళ్ళమని మన పల్లవి టీవీ ప్రేక్షకులని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.